ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని తెలుసుకోబోతున్నాం. అదే ఇద్దరు పిల్లల గర్భధారణ. గర్భం నుంచి జననం వరకు కూడా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. గర్భాశయం ఎంతగా మారుతుంది, ఏ విధంగా శరీరం ఎదుర్కొంటుంది మరియు డెలివరీ ఎలా జరుగుతుంది అన్నదాన్ని పద్ధతిగా తెలుసుకుందాం. ఇది గర్భవతి మహిళలకు మరియు విద్యార్థులకు లేదా ఆసక్తి గల వ్యక్తులందరికీ ఉపయోగపడుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవిడి ఫ్యాక్ట్స్. గర్భం కాకముందు గర్భాశయం ఒక నిమ్మకాయంత ఉంటుంది. 7-8 సెంటీమీటర్ల పొడవు, కేవలం 10 మిల్లీమీటర్ల ద్రవాన్ని మాత్రమే నిల్వ చేయగలదు. ఒక శిశువుకు గర్భధారణ సమయంలో అది 35-40 సెంటీమీటర్ల వరకు పెరిగి 5 లీటర్ల వరకు ద్రవాన్ని పట్టగల సామర్థ్యం ఉంటుంది. ఇద్దరు పిల్లల గర్భధారణలో అది 6-10 లీటర్ల వరకు లేదా అంతకన్నా ఎక్కువ ద్రవాన్ని, పిల్లలను మరియు ప్లాసెంటాను పట్టగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనివల్ల తల్లిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలుగుతాయి మరియు ఆమ్లత, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కవల పిల్లలను గర్భం ధరించినప్పుడు తల్లి అనుభవించేటటువంటి ఇబ్బందుల్లో మొట్టమొదటిగా అలసట ఎక్కువగా ఉండడం, శరీరాన్ని కదిలించడంలో చాలా ఇబ్బంది పడటం, భయం మరియు ఆందోళన, హార్మోన్ల ప్రభావం వల్ల గర్భధారణ సమయంలో హైపర్ టెన్షన్, గర్భధారణ డయాబెటీస్, ముందస్తు డెలివరీ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లు కాంట్రాక్షన్స్, కుదింపు ఉందా, గర్భాశయం యొక్క పొడవు మొదలైనవన్నిటిని గమనిస్తూ అవసరమైతే ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. డెలివరీకి ముందు తల్లి గర్భంలో ఉన్న పిల్లలకు వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయంటే, పిల్లల యొక్క బరువు పెరుగుతారు. ఊపిరితిత్తులు 37వ వారంలో పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. అయితే 50% కంటే ఎక్కువ ఇద్దరు పిల్లల గర్భధారణలో 37వ వారానికి ముందే డెలివరీలు అవుతూ ఉంటాయి. అలాంటి శిశువులకు NICU సహాయం అవసరమవుతుంది. NICU అంటే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇద్దరు పిల్లలకు పూర్తి గర్భధారణ సమయం 37-38 వారాలుగా ఉంటుంది. ఎక్కువగా డాక్టర్లు డెలివరీని ప్రేరేపించడం మరియు ఇండక్షన్ లేదా ఒక ప్లాన్ చేసిన C-సెక్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మోమో పిల్లలు తప్పనిసరిగా సిజేరియన్ ద్వారానే జన్మించాలి, లేదంటే కండ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. ట్విన్స్ డెలివరీ సుమారు 60-75%. ఇద్దరు పిల్లలు కూడా సిజేరియన్ ద్వారానే జన్మిస్తారు. సాధారణ డెలివరీ సాధ్యమవుతుంది, కానీ దీనికి కొన్ని పరిస్థితులు తోడైనప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ మనం ఇద్దరు పిల్లలని ఒకరిని ట్విన్ Aగా మరియు ఇంకొకరిని ట్విన్ Bగా పిలుద్దాం. ట్విన్ A మొదటి శిశువు తలవైపు ఉండాలి, ప్లాసెంట్ సమస్యలు లేకుండా ఉండాలి మరియు ట్విన్ A తలవైపు ఉండి ట్విన్ B బ్రీచ్ వెనుక వైపు అయిన డాక్టర్లు పరిశీలనలో సాధ్యమవుతుంది. ఎపిడ్యూరల్ తప్పనిసరిగా ట్విన్ Bను తిరగేయడానికి అవసరమవుతుంది. నీరు పోవడం, హార్మోన్లు, యాంగ్జైటికోన్, ఎండోపియన్ హార్మోన్లు శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేస్తాయి. గర్భద్వారం 0-10 సెంటీమీటర్ల వరకు తెరుస్తుంది. ఇద్దరు పిల్లల లోబర్లో మొదటి దశ సాధారణంగా తక్కువ సమయం తీసుకుంటుంది. ఈ దశలోనే ట్విన్ A మరియు ట్విన్ B డెలివరీ ఎలా ఉంటుందంటే, ట్విన్ A బయటకు వచ్చిన తర్వాత నాళం కార్డ్ను కత్తిరిస్తారు, కానీ ప్లాసెంటాను వెంటనే తీయరు. ట్విన్ B గర్భాశయంలో తన స్థానం మారవచ్చు. తలవైపు కనుక లేకపోయినట్లయితే ఇంటర్నల్ పోడలిక్ వెర్షన్ ద్వారా డాక్టర్ శిశువు కాళ్ళు పట్టి తల కింద వైపు తిప్పుతారు. ఇది చాలా నైపుణ్యం అవసరమైన ప్రక్రియ. ట్విన్ B సాధారణంగా 10 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో బయటకు వస్తుంది. ఇద్దరు శిశువులు బయటకు వచ్చిన తర్వాత గర్భాశయం కాంట్రాక్షన్ ద్వారా ప్లాసెంటాను బయటకు తోస్తుంది. 1 లేదా 2 ప్లాసెంట్లు ఉంటే అవి పరిశీలిస్తారు. శిశువులు బయటకు వచ్చిన తర్వాత ప్రతి శిశువుకి ఊపిరి, గుండె స్పందన, బరువు, పొడవు చూసి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తల్లి ఛాతీపై స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ప్రారంభిస్తారు. తరువాత ఇద్దరు పిల్లలకు పాలు ఇవ్వడం సాధ్యమే, కానీ అలవాటు పడేందుకు సమయం పడుతుంది. డెలివరీ తర్వాత గర్భాశయం తిరిగి చిన్నదవుతుంది. దీనిని ఇన్వల్యూషన్ అంటారు. రక్తస్రావం 1-2 వారాలు ఎక్కువగా ఉంటుంది, ఆపై 4-6 వారాల పాటు తగ్గుతుంది. ఇద్దరు పిల్లల వల్ల తల్లి శారీరకంగా ఎక్కువగా అలసట ఉంటుంది. హార్మోన్ల మార్పు వల్ల మూడ్ స్వింగ్స్ ఉండడం, యాంగ్జైటీ, బేబీ బ్లూస్ లేదా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ రావచ్చు. తండ్రి పాత్ర ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. బిడ్డ సంరక్షణతో పాటు తన భార్యకు మానసికంగా, శారీరకంగా ఎంతో సహాయంగా ఉండాలి. ఆమెను ప్రేమతో ఆదరించడం, ధైర్యం ఇవ్వడం చాలా అవసరం. చివరిగా ఒక మాట,
ఇద్దరు పిల్లలు పుట్టే ప్రక్రియ అద్భుతమైంది. ఇది తల్లికి శారీరకంగాను మానసికంగాను ఒక పెద్ద ప్రయాణం. కానీ ప్రేమ సహనంతో ఇద్దరు అనగా తల్లిదండ్రులు కలిసి ఈ ప్రయాణాన్ని విజయవంతంగా సాగించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏవిడి ఫ్యాక్ట్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.